హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మనం రాజధాని అమరావతి ఏరియాలో ఉన్నామండి. రాజధాని అమరావతి ఏరియాలో మీకు నేను వరుసగా వీడియోలను అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే రాజధానిలో వృధాగా పోతున్నటువంటి ప్రజాధనం గురించి మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసుకోబోతున్నాం. దాని గురించి నేను మీకు వివరించబోతున్నాను. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం గత ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం 33,000 ఎకరాలు తీసుకుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 33,000 ఎకరాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఈరోజు మనం వీడియోని తీసుకుందాం. రాజధాని ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించినటువంటి దృశ్యాలని ఈరోజు నేను మీకు వివరంగా వివరిస్తూ చూస్తూ ఉంటానండి. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, అది చూస్తున్నారు కదా, ఆ తెల్ల రోడ్డు ఏదైతే ఉందో అవతల పక్కేమో రాజధాని ఏరియా కాదు, ల్యాండ్ పూలింగ్లో తీసుకోలేదు. ఇప్పుడు మనం నిలబడిన ప్లేసు ఇది మాత్రం రాజధాని అమరావతి కోసం తీసుకున్నటువంటి స్థలం. చూశారు కదా, అవతలేమో పంటలు పండుతూ ఉన్నాయి, యువతలేమో పంటలు లేకుండా పిచ్చి మొక్కలతో ఎలా ఉందో మీకు నేను ఇప్పుడు వివరంగా వివరించి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం నిలబడినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది గుంటూరు నుంచి తుళ్ళూరు గ్రామంలోకి వచ్చేటువంటి ప్రధానమైన రహదారి. గుంటూరు నుంచి తుళ్ళూరు వస్తున్నప్పుడు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి రాజధాని ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు కనిపించిన దృశ్యాలు ఇప్పుడు నేను మీకు వివరంగా వివరిస్తాను. ఇదేనండి గుంటూరు నుంచి తుళ్ళూరులోకి వచ్చేటువంటి ప్రధానమైన రహదారి. ఇదే మనం చూస్తున్నాం కదా. ఈ తెల్ల రోడ్డు ఏదైతే ఉందో ఇదే అమరావతి భూములని మరియు రైతుల భూములని వేరు చేస్తున్నటువంటి రోడ్డు, ఈ తెల్లటి రోడ్డు చూస్తున్నారుగా. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న వైపు ఇలా వెళ్తేనేమో గుంటూరు వస్తుంది, ఇది ఇలా వెళ్తే తుళ్ళూరులోకి వెళ్ళిపోవచ్చు. ఇలా ముందుకి కనుక స్ట్రైట్గా వెళ్తే నెక్కల్ గ్రామం వస్తుందండి. ఇప్పుడు మనకి మొట్టమొదటి కనిపించినటువంటి దృశ్యంలోకి వెళ్తున్నాము. అది అలా మనం వెళ్ళగానే ఒక పెద్ద కంకర కుప్ప అనేది మనకి కనిపించింది. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూడగానే ఇలా పీకి పడేసినటువంటి రేకులు, మరియు అది పెట్రోల్ పంప్ అండి. మనం సాధారణంగా పెట్రోల్ బంకుల్లో చూసేటువంటి పెట్రోలు మనకి మెజర్మెంట్స్ చూపించేటువంటి మిషనరీ అది. దీనిని కూడా పీకి అలా పడవేయడం జరిగింది. చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వివరంగా మనం మొత్తం తిరిగి చూసి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఒక తారు మిక్సర్ని సప్లై చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. అంటే రాజధాని అమరావతిలో ముందు ముఖ్యంగా మొదలుపెట్టినది రోడ్లు వేయడం కోసం. మనం కొత్తగా రోడ్లు వేసేప్పుడు మనం జర్నీలో అప్పుడప్పుడు చూసే ఉంటామండి. ఒక పెద్ద మిషనరీ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ట్రిప్పర్ల ద్వారా మిక్స్ చేయబడినటువంటి తారు మరియు కంకర మిక్స్ చేయబడినటువంటి మిక్సర్ వచ్చి ఆ రోడ్డు మీద అలా వదిలి వెళ్ళగానే ఆ మిషనరీ సరిచేస్తూ ఉంటుంది. అలా ఏదైతే టిప్పర్లో వచ్చిందో తారు మరియు కంకర మిక్సరు, ఆ మిక్సర్ని తయారు చేసేటువంటి ఒక పెద్ద ప్లాంట్ అండి అది మనం చూసింది. అక్కడ ఈ పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఎక్కువ మిషనరీ ఉంటుంది కాబట్టి వాటన్నిటి కోసం పెట్రోల్ కోసం, డీజిల్ కోసం ఏర్పాటు చేయబడింది. చూసారా, ఇక్కడ అదొక కాండోమ్ ప్యాకెట్. దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇదే ఆ పెట్రోల్ పంపు ఇదేనండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పెట్రోల్ పంపులో ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ ఎస్పెషల్గా దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికీ కూడా ఆ డ్రమ్ములో ఏదో ఒక లిక్విడ్
అందులో ఉందండి. అది ఇంజన్ ఆయిలో లేదంటే డీజిలో లేదంటే పెట్రోలో. పై 2 మూతలు కూడా ఓపెన్ చేసేమీ లేవు, టైట్గానే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డ్రమ్ములో ఏదో లిక్విడ్, పెట్రోలో డీజిలో సమెక్స్, ఏదో ఒక లిక్విడ్ అయితే అంతే ఉంది. నేను కదిలించి చూశాను, చాలా బరువుగా కూడా ఉంది. నీరు పోయే మార్గం అయితే అసలు లేదు. ఇదంతా ఆ పెట్రోల్ బంక్ అంటే మనం చూసే ఉంటాము. పెట్రోల్ స్టోర్ చేయడానికి నేలలో పెద్ద పెద్ద ట్యాంకర్లను అయితే అమరుస్తారు. అక్కడ నుంచి పెట్రోల్ మనకి, డీజిల్ మనకి వస్తూ ఉంటుంది. ఇదైతే ఆ ఏరియా. ఇక ఇక్కడ నుంచి ఈ పెట్రోల్ బంకు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, ఇవన్నీ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక షెడ్డులోకి అయితే వచ్చామండి. ఈ షెడ్డు చూసారా, రాజధాని పనులు జరిగినప్పుడు ఇక్కడ వర్కర్స్ అనేవాళ్ళు కలకల్లాడుతూ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారుగా. ఇదంతా మందు బాబులకి, పేకాట రాయుళ్ళకి మరియు అసాంఘిక కార్యకలాపాలు జరిపేటువంటి వారికి ఇది అడ్డాగా మారిపోయిందండి. ఇక్కడ చూసారా, ఎన్ని వాటర్ బాటిల్స్, ఎన్ని బీర్ బాటిల్స్, ఎన్ని మందు బాటిల్స్, ఎంత స్టఫ్ ప్యాకెట్లు, ఎన్ని సిగరెట్లు, ఎన్ని గుట్కాలు, ఎన్ని బీడీలు. ఈ కాలువ మొత్తం కూడా ఈ వ్యర్థాలతో నిండిపోయిందండి. రాజధాని అమరావతిలో ఎలాంటి దృశ్యాలు చూడవలసి వస్తుందని అసలు ఊహించలేదండి. ఇప్పుడు మీకు ఒక దృశ్యం చూపిస్తాను చూడండి. ఇది ఒక కాండం. దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఈ ఒక్క దృశ్యం చాలండి ఇక్కడ అమరావతిలో అసాంఘిక కార్యకలాపాలు ఏ స్థాయిలో జరిగాయో అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. వర్కర్స్తో, ప్రజలతో, పెద్ద పెద్ద కంపెనీలతో కలకల్లాడుతూ ఉండాల్సినటువంటి అమరావతి ఇలా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయింది. రాజధానిలో మనం అలా తిరుగుతూ ఉండగా నాకు ఒక జామ తోట అయితే కనిపించిందండి. రాజధాని అమరావతిలో నట్ట నడిబొడ్డులో మనకి ఈ యొక్క జామ తోట కనిపించింది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. రాజధాని ఏరియాలో పంటలు లేవు కదా, అలాంటిది ఒకవేళ ఏదైనా ప్రభుత్వం పైన అభద్రతాభావంతో పంటలు వేసుకున్న రైతులు కూడా ఉన్నారు. అయినప్పటికీ దీర్ఘకాలిక పంటలను వేసిన వారైతే నాకు కనిపించలేదు. అంటే అప్పటికప్పుడు ఏ పత్తో లేదంటే మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసుకొని 6-5 నెలల్లో కంప్లీట్ చేసుకున్న రైతులను అయితే నేను చూశాను. కానీ నేనైతే ఇలా జామ తోటలు వేసి సంవత్సరాలు పెంచేటువంటి పరిస్థితి నేను చూడలేదు. ఏంటి అని రైతుని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ల్యాండ్ పూలింగ్లో ఎవరైతే రైతులు వారి యొక్క పొలాలను ఇచ్చారో ఆ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ అవి 25 సెంట్లు ఒక్కొక్క ఫ్లాటు. చూసారుగా, ఇవన్నీ కూడా అవేనండి. చాలా ప్లాట్స్ ఇచ్చారు ఇక్కడ. మొత్తం ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. సామాగ్రిని అయితే అక్కడ తోలి పెట్టారులే, కానీ ఇంకా పనులు మొదలు పెట్టలేదు. ఇదండి ఈ వీడియో గురించి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, రాజధాని వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.